హాయ్, వెల్కమ్ టు వైష్ణవిస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను గోంగూర పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనం రొటీన్గా చేసుకునే పులిహోర కంటే చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక్కసారి ఈ పులిహోర టేస్ట్ చేశారంటే మామూలు పులిహోర టేస్ట్ చేయాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. మెంతులు ఎక్కువ అయితే పులిహోర చేదు వచ్చేస్తుంది కాబట్టి మెంతులు తగ్గించి వేసుకోవడం బెటర్. ఇప్పుడు ఆవాలు బాగా చిటుపట్లాడాక ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి. ఈ తిరుమాత కాస్త చల్లారివ్వండి. తిరుమాత బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఊరగాయ నూనె వేసుకోండి. నూనె బాగా వేడెక్కాక ఇందులోకి 1 కప్పు కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఆకులు వేసుకోండి. ఈ పులిహోరలోకి నూనె కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూర ఆకులు కాస్త మగ్గాక ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత కాస్త పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇంకో 1 మినిట్ బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని యాడ్ చేసుకోండి. ఇంకొక 1 మినిట్ బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇంకా గోంగూర ఆకులుగా కనిపిస్తుంటే ఒకసారి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పులిహోరలోకి మనం తిరగమాత వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాసిన పల్లీలు వేసుకోండి. పల్లీలు ఆల్మోస్ట్ వేగాక కాస్త ఆవాలు వేసుకోండి. కాస్త మినపప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి శనగపప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోండి. తిరుగుమాత బాగా ఎర్రగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తిరుగుమాతని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పులిహోరలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తాన్ని. అంతే, గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని చేసుకున్న వెంటనే తినడం కంటే ఒక హాఫ్ డే అలా పక్కన రెస్ట్ చేసి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి గోంగూర పులిహోరని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.